సర్కార్ ఎంతో వార్నింగ్ ఇచ్చినా ప్రభుత్వ వైద్యులు మాత్రం మారటం లేదు. ప్రజా వైద్యాన్ని పక్కన పెట్టి సొంత వైద్యాన్ని పెంచుకుంటున్నారు. సర్కార్ దవాఖానకు వచ్చే రోగులను వాళ్ళ సొంత క్లినిక్లలో ఆపరేషన్లు చేయిస్తున్నారు వైద్యులు. ఇట్లనే సర్కార్ దవాఖానలలో పక్కగా డ్యూటీ చేయని 4 డాక్టర్స్ ని సస్పెండ్ చేశారు కలెక్టర్. పెద్దపల్లి జిల్లాల 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తో పాటు గోదావరి ఖనిల ఏరియా దవాఖానా ఉంది. పెద్దపల్లి, రామగుండం, గోదావరి ఖని తప్ప మిగతా దవాఖాన్లలో రోగులకు వైద్యం అందుతలేదని పబ్లిక్ ఓపెన్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిహెచ్సిల సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయంటున్నారు. డబ్బునే ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని ప్రైవేట్గా వాళ్ళు ఆసుపత్రులను కానివ్వండి, క్లినిక్లను ఏర్పాటు చేసుకొని 24 గంటలు అదే క్లినిక్లో ఉంటున్నారు. మరి పేద ప్రజలు హాస్పిటల్కి వెళితే వారికి వైద్యం సకాలంలో అందడం లేదు. వీరిపైన ఉన్నతాధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి ఆ డాక్టర్లపై సత్వరమే చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. సీజనల్ వ్యాధులతోని సర్కార్ హాస్పిటల్స్ కు రోగులు క్యూ కడుతున్నారు. పిహెచ్సిలకు సకాలంలో డాక్టర్లు రాకపోవడంతోని చాలా ఇబ్బంది పడుతున్నారు రోగులు. కొందరు టైంకు వచ్చినోళ్ళు కూడా రిజిస్టర్ల సంతకం చేసి ఒకరిద్దరు పేషెంట్లను చూసి వాళ్లు సొంతంగా పెట్టుకున్న క్లినిక్లకు వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. కొంతమంది డాక్టర్స్ అశ్రద్ధతో ప్రభుత్వ వైద్యులు కూడా ప్రైవేటుగా ఆసుపత్రి పెట్టుకొని విధులు నిర్వహించడం, సరైనటువంటి సమయ పాలన పాటించక ఆసుపత్రులలో పేషెంట్స్కి సమయాన్ని ఇవ్వక ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు వారిపై చర్యలు తీసుకోవడం జరిగింది. బాధ్యత రహితమైనటువంటి చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది. తప్పకుండా ఇది అట్లాంటి అధికారులకి చెంపపెట్టు లాంటిది. సర్కార్ దవాఖాన్లో వైద్యులు సరిగ్గా ఉంటలేరన్న విషయం తెలియడంతోని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి నజర్ పెట్టారు. డాక్టర్ల మీద వచ్చిన ఫిర్యాదుల్ని చూసి వివరణ చేయించారు. నిజమని తేలడంతోని ఒకేసారి 4 డాక్టర్లను సస్పెండ్ చేశారు. రామగుండం పిహెచ్సిలో డాక్టర్ తిరుపతి, డాక్టర్ శోభ, సుల్తానాబాద్ టీబీ హాస్పిటల్ డాక్టర్ మనోజ్ మంథని, ఇళ్లతో పాటు పెద్దపల్లి పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్ పద్మను సస్పెండ్ చేశారు. జిల్లాలో రేడియాలజిస్ట్ల కొరత బాగా ఉంది. ఉన్నది ఒకరే ఒకరు, ఆమె కూడాను భర్త రామగుండంలో నాకు తెలిసినంత మట్టుకు ఒక నర్సింగ్ హోమ్ ఉంది. ఆమె కూడా ఆ నర్సింగ్ హోమ్ పనిచేయడానికి వితౌట్ having any kind of leave, sanctioning of leave from the higher ఆమె కూడాను అబ్స్టాండ్ అవుతుంది. అందువల్ల వారిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మనకు మనోజ్ అని ఒక అనస్థిసిస్ట్ ఉంటారు, సిహెచ్సి మంత్రిలో పనిచేస్తారు. ఈవెన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లీవ్ వారు ఇక్కడ నుండి మంచిర్యాల వెళ్ళిపోయి వారి నర్సింగ్ హోమ్ నడిపించుకుంటూ దాన్ని ఇక్కడ డ్యూటీస్ అబ్స్టాండ్ కావడం జరిగింది. అలాగే పద్మజ అని మన దగ్గర ఈజ్ అన్ ఫిజిషియన్ ఎండి, సిహెచ్సి పెద్దపల్లి ఉంటారు. డిప్యుటేషన్ ఆర్డర్ ద్వారా కరీంనగర్లో పనిచేస్తుండేది లాస్ట్ 1.5 year నుండి. డాక్టర్ ఏ తిరుపతి రామగుండం మెడికల్ ఆఫీసర్గా పనిచేయడం జరుగుతున్నది. అతను చిన్నపిల్లల డాక్టర్గా పనిచేయడం జరిగింది. డిప్యుటేషన్ మీద గోదావరి ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. 27 మే నుంచి అక్కడ డ్యూటీలో అబ్స్టాండింగ్ కావడం వల్ల మేము అతనికి మళ్ళీ ఫోన్ కాల్ మీద కూడా డ్యూటీలో జాయిన్ కామని చెప్పడం జరిగింది. అయినా కూడా అతను డ్యూటీలో జాయిన్ కాలేదు. అది కలెక్టర్ దృష్టికి పోవడం వల్ల సస్పెన్షన్ జరిగింది. రోగుల్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులకు వార్నింగ్ ఇచ్చారు జిల్లా కలెక్టర్.